ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సమయంలో మనం వాక్యం ఆలకించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. బైబిల్ గ్రంథము నుంచి ఒక వాక్యాన్ని నేను చదువుతాను. అందరం కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము మనందరికీ పరిచయమైనటువంటి మాట. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని, వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. వాక్యము నీది నాయన. బిడ్డలని వారు ప్రభువా వాక్యమును విరిసి వడ్డించండి. బిడ్డలు దాన్ని అర్థం చేసుకుని సమయాన్ని గమనించి ప్రభువా చక్కగా నీలో జీవించే భాగ్యం దాయిచ్చింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరొక్కసారి వాక్యం చదువుతాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. సమయము సమీపించినది అనేటువంటి మాట 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను పత్మస్ ద్వీపంలో దర్శనాలు చూస్తూ సంఘాలకు రాస్తూ రాబో సంగతులను కూడా తెలియపరచడానికి దర్శనం చూస్తూ రాసినటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైన వారులారా, సమయము సమీపించినది అని అంటున్నాడు. అప్పుడే సమయము సమీపించినది కనుక ఏం చేయాలి? మనము సమయం సమీపించినది కనుక మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అలాగే ఆ దినము ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, సమయం సమీపించినది. ఏ సమయం అంటే ఏ సమయము? దేవుని యొక్క రాకడ సమయం సమీపిస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలని అక్కడ చెప్తున్నాడంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు. ఏ ప్రవచన వాక్యములు అంటే ఈ ప్రవచన వాక్యములు లేక బైబిల్ గ్రంథము, బైబిల్ వాక్యాలు, దేవుని యొక్క వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులంట. చదవాలి, వినాలి, గైకొనాలి. చదివి విని గైకొనేవాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ విషయాన్ని కొంచెం జ్ఞానం చేద్దాం. సమయము సమీపించినది. ఏ సమయం అంటే ప్రభు యొక్క రాకడ సమయము సమీపించినది. ఎండ్ డేస్ అంటే ఆఖరు దినాలు గురించి కొన్ని విషయాలు చెప్పాలి. యేసు ప్రభు వారు అంత్య దినాల్లో వస్తారని రాయబడి ఉంది. అవన్నీ కూడా మనం చదవడానికి, రెఫరెన్స్ చూపించడానికి సమయం సరిపోదు. కాబట్టి అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎండ్ డేస్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 3 భాగాలు: మిడిల్ ఆఫ్ ద ఎండ్ డేస్, అలాగే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎండ్ డేస్. ఇప్పుడు మనము 2 గతించిపోయే, ఫస్ట్ ఫేజ్ గతించి యేసు ప్రభు వారు వచ్చారు. అపోస్తలులు ఇంకా అనేక మంది సేవకులు దైవ సేవ చేశారు. హింసలు జరిగినాయి. మధ్యలో ఎంతో దైవ సేవ విస్తరణ జరిగింది. సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు ఆఖరు దినాలు, లాస్ట్ డేస్, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడిన అటు తర్వాత అంతం వచ్చినని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రియబిడ్డలారా, సాక్షార్థమై ప్రకటించబడుతుంది. ఎంతో సువార్త ప్రకటించబడుతుంది. ఎంతోమంది నమ్ముకోవటం లేదంటే నోవహు దినాలు ఎలా ఉన్నావో మనిషి కుమారుని దినాలు అలాగే ఉండేనని రాయబడిన ప్రకారంగా నోవహు దినాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జనులు నోవహు మాట వినలేదు. కాబట్టి ఈ దినాన్ని కూడా ప్రకటించబడటమే, చెప్పబడటమే కదా, వింటారనేటువంటి నమ్మకం కనబడడం లేదు. కనుకనే ఆఖరు దినాల్లో మనం ఉన్నాం. అయినా సువార్త ప్రకటించబడుతుంది. అనేక దైవ సేవకుల ద్వారా, మిషనరీల ద్వారా, సువార్తికుల ద్వారా, ప్రవక్తల ద్వారా సువార్త ప్రకటించబడుతూ ఉంది. రక్షింపబడిన వారు బహు కొద్ది మందిగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది వినటం లేదు, వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. విధంగా అందుకనే మళ్ళొక్కసారి హెచ్చరించడం కొరకు ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ భాగంలోని 1వ అధ్యాయంలోని 3వ వచనంలోనే సమయము సమీపించిందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రవచన వాక్యం చదవాలి, వినాలి, గైకొనాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా
అపోస్తున్న శిష్యుడైనటువంటి యోహాన్ చెబుతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియబిడ్లారా, ఈ ఆదివారం యొక్క ఆత్మీయ ఆహారం అందరూ కూడా సిద్ధపడి ఉండండి. సమయాన్ని గమనించండి. సమయం చాలా ప్రాముఖ్యమైనది, సమయము చాలా విలువైనది. కాబట్టి ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంది. సమయాన్ని ఏం చేయాలమ్మా? సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చదివినప్పుడు దానికి ముందుగా ఇదే మాటని ఈ మాటని ప్రకటన గ్రంథం 22:10లో కూడా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 22:10లో కూడా రాయబడి, నేను మామూలుగా చెప్పుకోపోవచ్చు కానీ మీకు అర్థమైనట్లు నమ్మకం కలిగినందుకు బైబిల్ వాక్యాలు మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలు ముద్ర వేయవలదు, ఎందుకంటే కాలము సమీపమైంది, కాలము దగ్గరగా ఉంది, కాలము సంకుచితముగా ఉన్నది. ఇంతకుముందు విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన బిడ్డలారా, దేవుడు వస్తున్నాడు, దేవుడు రాకడ సమీపమవుతూ ఉంది, గుర్తులు నెరవేరుతూ ఉన్నాయని. కనుక కాలము సమీపమైనది కాబట్టి వీటిని ముద్ర వేయవలదు, వీటిని ప్రకటించాలి, అనేక మందికి తెలియపరచాలి అనేటువంటి బాధ్యత క్రైస్తవునిగా నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. నేను ఇరుగు పొరుగు వారి చుట్టుపక్కల దారములు నడుతున్న వారికి, నీకెవరు కనపడితే వారికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నదనేటువంటి సత్యాన్ని అందరం కూడా తెలుసుకోవాలి. కనుక ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని యొక్క రాకడ దినాలలో లోకాసువార్తలు ప్రవచించిన ప్రకారంగా లోకాసువార్తలో 21వ అధ్యాయము 10-11 వచనాలు చెప్తున్నాయి. చక్కని విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఏ విధంగానంటే ఒకసారి చూడండి, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులు తటస్థించును, ఆకాశం మహాభయోత్స్పదములు గొప్ప సూచనలు పుట్టును అన్నాడు. ఇక్కడ అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును. భూకంపాలు, తెగుళ్ళు, కరువులు. తెగులు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆఖరు దినంలో వచ్చే కొద్ది రకరకాల తెగుళ్ళు పుట్టుకొస్తున్నాయి. ఎబోలా, డెంగ్యూ, నిఫా, ఇంకా సార్స్, ఇంకా స్పైనిస్ వైరస్, అలాగే ఇంకా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా. ఇది భయంకరమైన తెగుళ్ళు. భయంకరమైన తెగుళ్ళను 3,50,000 దగ్గరగా 30,000 పైన అనుకుంటాను మరణించారు ప్రస్తుతానికి. ఈ భయంకరమైన తెగుళ్ళు ప్రభు రాకడకి సమీపమవుతున్న కొద్ది ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ప్రత్యక్ష సాక్ష్యం, ఇది ఐ విట్నెస్. మన కంటితో మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన మాట ఎంత గొప్పదో, ఎంత ఖచ్చితమైనదో, ఎంత యథార్థమైనదో. ఇట్ ఈస్ వెరీ ట్రూ రైట్ నౌ. ప్రియమైన బిడ్డలారా, ఇది చాలా నిజంగా చాలా సత్యం. ఇప్పుడు ఈ విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యం నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా భయభక్తులు కలిగి దేవునిలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కని మాట మనం చూస్తూ ఉంటాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు అంటాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒక మాట నేను చదువుతాను, మీరు అందరూ ఆలకించండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. దినములు చెడ్డవి, చెడు దినాలు. ఈ దినాలు చెడు దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మంచి మీద జరుగుతున్న దాడి, యథార్థత మీద జరుగుతున్నటువంటి దాడి, వ్యతిరేకత,
మనుషులందరూ కూడా టోటల్గా భ్రష్టులైపోయిన భ్రష్టత్వం సంభవించి అందరూ భ్రష్టులైపోతారు. ప్రతి వ్యక్తి కూడా భ్రష్టులైపోయినట్టుగా లోకం చూపిస్తూ ఉంది. ప్రతి మనుషులు కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగా భ్రష్టత్వం చోటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దినములు చెడ్డవి. కాబట్టి సమయమును జ్ఞాని అయినటువంటి వాడు, దేవుని విశ్వసిస్తున్నటువంటి సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయమును సద్వినియోగం చేసుకున్నప్పుడే నీ జీవితానికి ఎంతో విలువ ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనప్పుడు మనమే మన జీవితాన్ని నాశనం చేసుకున్న వారం అవుతాం. ప్రియ సంగమా, ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించమని మనం చేస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, చదవండి, గైకొనకుండా నీ వినినా చదివినా గైకొనకపోతే అది విడిచిపెట్టయితే విన్నట్టుగానే చదివినట్టుగానే విడిచిపెట్టయితే నీ జీవితంలో నీకు ఆత్మీయ మేలు ఉండదు, నీకు రక్షణ ఉండదు, నీవు రక్షణలో కొనసాగవు, నీవు విడిచిపెట్టబడిన క్రైస్తవుడిగా మిగిలిపోతావేమో. కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఏసావు యాకోబుల విషయంలో ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఏసావుని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఇస్సాకు. కాబట్టి రెబెకా ఏదో కొంచెం ఇది చేసి యాకోబుని ముందుగా ప్రిపేర్ చేసి పంపించింది. ఇద్దరికి జస్ట్ కొంచెం సమయంలో ఆశీర్వాదం పోయింది. కొంచెం సమయంలో మోసగించు ఎలా మొత్తం మీద ఆశీర్వాదం యాకోబు అంటే కొంచెం ముందు అయ్యాడు. అంటే సమయాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. అన్న వచ్చే ముందు సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అన్న వచ్చే ముందు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి వేషం వేసుకుని. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా జరగడం దేవుని చిత్తమై ఉంది. ఏసావు భ్రష్టుడై వ్యభిచారి అయి తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసుకున్నాడు ఒడంబడిక ప్రకారంగా. మరి దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ముందులోనే గర్భంలోనే ఉండగానే జ్యేష్ఠత్వ హక్కు కోసం పోరాడుతున్నటువంటి యాకోబు అది చివరికి పొందుకునే వరకు కూడా ఊరుకున్నట్లుగా మనం ఊరుకోలేనట్లుగా మనం చూస్తున్నాం. చివరికి దాన్ని పొందుకున్నాడు. కనుక సమయాన్ని సద్వినియోగం కొంచెం ముందు ఏసావు ఆశీర్వదించబడిపోతాడు. యాకోబు ఏసావుని దీవించేస్తూ ఉంటాడు, ఇస్సాకు ఏసావుని దీవిస్తాడు. కనుకని సమయం చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, సమయం సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఒక ట్రైన్ ఉంది. ఇప్పుడు ట్రైన్లు బస్సులు నడుస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నావు. నువ్వు సమయానికి అక్కడికి వెళ్తేనే నీకు ఆ బస్సు ఉంటుంది, వెళ్ళకపోతే నీకు బస్సు ఉండదు, ఆ ట్రైన్ ఉండదు. కాబట్టి సమయాన్ని మనం ఏం చేయాలి? త్వరగా సిద్ధపడి ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనము కూడా ఎప్పుడు ఎవరు రెడీ బ్యాటరీ లైట్లకు త్వరగా సిద్ధపడి ఎప్పుడు దేవుని రాకడ వస్తుందా, ఎప్పుడు ఆ సమయం వస్తుందా, ఆ గడియ ఎప్పుడు వస్తుందా, ఆ గడియ సమీపించిన కొలది అని అంటూ ఉంటాడు. ఆ గడియ సమీపించిన కొలది మనం అలాగూ చేయొచ్చు అంటూ ఉంటాడు. మా తర్వాత దేవుని చిత్తం ఉంది, మరలా చదువుకున్న వాక్యాన్ని. కాబట్టి సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది, వాక్యం తెలియజేస్తూ ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు నీ హృదయంలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమునకు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ప్రియమైన బిడ్డలారా, మద్యంతో మత్తులై ఉండొద్దంటాడు, దుర్వ్యాపారంలో పాలు పొందొద్దంటాడు, అవివేకులుగా ఉండొద్దంటాడు, ఆత్మపూర్ణులై ఉండమంటాడు, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండమంటాడు. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఆ విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏమి చేయాలి? చదవాలి, వినాలి, అలాగే గ్రహించాలి. అలాగే ఎలాగ ఉండాలి? మద్యంతో మత్తులై ఉండకూడదు, లోకంతో మింగిలైపోయి ఉండకూడదు, కలిసిపోయి ఉండకూడదు, లోకం మనలో ప్రవేశించకూడదు. ఇదంతా కూడా మనం చూసుకోవాలి. కనుక ప్రియ సంగమ, ప్రియమైన వారలారా, సమయము పోనీయొద్దండి, సద్వినియోగం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కని జ్ఞానమైనటువంటి మాట మనకి వినిపించబడుతూ ఉంది.
కాబట్టి సమయాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ సమయంలో చేయవలసిన సమయంలో చేయాలి. ప్రార్థన సమయాన్ని, ఆరాధించే సమయాన్ని నీవు దొంగిలించకూడదు. ఆరాధించే సమయాన్ని నీవు వ్యర్థపరచకూడదు. అది నీవు గమనించుకోవాలి. లేని పక్షంలో నీ జీవితము, ప్రియమైన బిడ్డ, ఆత్మీయతను కోల్పోయి నీవు భ్రష్టత్వానికి దిగజారిపోతావేమో. చాలామంది జీవితాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. దేవుని సమయాన్ని పాడు చేస్తారు. దేవుని సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. దేవుని సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగం. యేసుప్రభు వారు మరియా నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయం. భోజనాలు చేస్తూ మంచిదే, వండుకోవడం మంచిదే, కానీ ఆ టైంలో చేయాలి. కానీ వాక్యమైన టైంలో భోజనం, వంటలు చేయడం అనేది మంచిది కాదని యేసుప్రభు వారు దినాన్ని మరియ మార్తలకు సూచించారు. అని మన పరిస్థితి ఎలాగుంది? దేవుని సన్నిధికి రాలేదంటే వంటలు ఇంకా అవ్వలేదు. ఎప్పటికవుతాయి? 11:12 అవుతాయి. ముగించే టైంకి అప్పుడు వస్తారు. ఆశీర్వాదంకి వచ్చాను, భలే టైంకి వచ్చాను, భలే సమయానికి వచ్చేసాను, ఆశీర్వాదంకి వచ్చేసానండి అంటారు పక్కన కూర్చొని. ఇదంతా విడ్డూరము. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మేక్ నో మిస్టేక్, గాడ్ విల్ నాట్ బి మాక్. దేవుడు వెక్కిరించబడడు. మోసపోకండి. మనం మోసపోతున్నామేమో, ఇలాంటి ఇత్యాది విషయాలతో మనం మోసపోతున్నామేమో. ప్రియమైన సంఘమా, ప్రియమైన జనులారా, విశ్వాసులారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ సమయం సద్వినియోగం చేసుకున్నాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4:7 నుంచి మనం చదువుదాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 4:7 నుంచి జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మరి లోకంతో మింగిలై ఉండకూడదు అని మనం ఆలకించి ఉన్నాం. ఇక రెండవ విషయానికి మన వద్ద చూడండి. ఏమిటంటే, ఏమని రాయబడిందంటే, అన్నిటి అంతము, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఏమై ఉన్నదటండి? అన్నిటి అంతము, అసలు అంతం సమీపమై ఉన్నది. ఇందాక చదివిన ప్రకారంగా ఈ రాజ్య సువార్త రకలకు సాక్షాత్మ లోకమంది అంతటా పక్కన పన్ను అటు తరువాత అంతం వచ్చినంటూ ఉంటారు. ఇంకొక విషయం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ వచనంలో మనం రాయబడిన 15వ అధ్యాయం అనుకుంటాను. 15వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా అప్పుడు అంతం వచ్చినంటాడు. ఎప్పుడంటే అప్పుడు అంతం వచ్చును. 23వ వచనం చదివినప్పుడు, ప్రతివాడును తన క్రమములోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్త విధమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. మత్తయి సువార్త 24:14 అనుకుంటాను. రాయబడిన ప్రకారంగా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చిన అన్నాడు. ఇక్కడేమంటాడంటే, ఇదంతా ఎత్తబడడం, రాజ్యమేమో క్రీస్తుకు అప్పగింపబడడం, ఆ తర్వాత ఆ రాజ్య పరిపాలన చేయించడం, అదంతా జరుగుతూ ఉంటుంది. రాజ్యం అప్పగించును, అప్పుడు దేవుడికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. రాజ్యం తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడంట, అప్పుడు అంతం వచ్చును. అంతే కదా రాయబడి ఉంది. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అంటే లాస్ట్ స్టేజ్ అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే రాజ్యము తండ్రికి అప్పగించబడుతుందో, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని, ఈ భూమిని, ఈ సైన్యాన్ని అంతటిని రోగుమాగుగా సైన్యం వస్తుందని ఈ పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి కాల్చివేయబడుతుంది. భూమి అంతా కూడా దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు ఈ భూమి ఎదురు చూస్తూ ఉందని, సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉందని రామపత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అది ఆజ్య పరిపాలన, మిలేనియం ఆఫ్ 1000 years రైచియస్నెస్, మిలేనియం ఆఫ్ రైచియస్నెస్ అయిపోయిన తర్వాత, నీతి యుగం అయిపోయిన తర్వాత తండ్రికి రాజ్యము అప్పగించబడుతుంది. ఈ భూమి కాల్చివేయబడుతుంది. అంతము వచ్చును అనేటువంటి మాట. అప్పుడు అంతం అయిపోద్ది మొత్తం అంతాన్ని. కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకు మనం కనిపెట్టుకుని ఉంటాం. కనుక అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏమి చేయాలి?
కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై. మనం బుద్ధి ఎలా ఉండాలటండి? స్వస్థ బుద్ధి. బుద్ధి గడ్డి తినకూడదండి. బుద్ధి గడ్డి తింటే గడ్డి మేసినట్లు అవుతుంది, నెబుకద్నెజరు గడ్డి మేసినలాగా. బుద్ధి గడ్డి తినకూడదండి. వద్దు మనసా బుద్ధి కొరస అని ఒక ఆయన పాట రాశాడు చక్కగా. వద్దు మనసా బుద్ధి కొరస, సద్బుద్ధి, మంచి బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి. దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు, అబిగయీలు కూడా సుబుద్ధి కలిగినటువంటిదని రాయబడి ఉన్నది. కనుక ప్రియబిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. స్వస్థ బుద్ధి గలవారై. బుద్ధి ఏమైనా స్వస్థమైనటువంటి ఆరోగ్యకరమైన బుద్ధి నీకు ఉండాలి. బుద్ధిలో ఖర్చు ఉండకూడదు, దుర్బుద్ధి ఉండకూడదు. నీ బుద్ధి మంచిదై ఉండాలి. నువ్వు మంచి బుద్ధి కలవాడవైతే, మంచి బుద్ధి నీకు ఉంటే, బుద్ధిమంతుడుగా ఉంటే, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడటండి? బండ మీద ఇల్లు కట్టిన వాడి వలె ఉంటాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టిన వాడుగా ఉంటాడు. బుద్ధిమంతులు సిద్ధలలో నూనెతో వెళ్తారు. అది బుద్ధి. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధిమంతుడు ఇంకా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. బుద్ధిమంతుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు మళ్ళుకొని వెనక్కి తిరిగి తండ్రి ఎద్దకు వచ్చాడు. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి, అందుకని ఎక్కువ లోతుగా మనం వెళ్ళొద్దండి. స్వస్థ బుద్ధి కలిగి కలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండి. ఏం చేయాలటండి? ప్రార్థన చేయుటకు మెలకువగా, ఆత్మీయ మెలకువ. ఆత్మీయ జీవితంలో మనం మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. ఆత్మీయ జీవితంలో కునికి నిద్రించేవాడుగా నీవు ఉండకూడదు. మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి గలవారై ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. అలాగే సనువు కొనకుండా ఉండాలి. ఒకరినొకడు ఆతిథ్యం చేయుడి, ఆతిథ్యం ఇస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అన్నిటి అంతము సమీపమైంది. మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితము ఆకారం అయిపోతూ ఉంటే, ఒకవేళ దేవుని దగ్గర సమీపమవుతూ ఉంటే, ప్రియమైన బిడ్డలారా, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ రాయబడినటువంటి విషయాలు అన్నిటి అంతము సమీపమవుతుంది. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన యందు మెలకువగా ఉండి, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ సనువు కొనకుండా మరి ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. నిజంగా అనాథులైనటువంటి వారిని ఆదరించాలనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం ఎంతో శ్రేష్టమైంది. జ్ఞానమంతా కూడా నిక్షిప్తమైనటువంటి గ్రంథము. బైబిలు సకల శాస్త్రాలకి పుట్టిండ్లు అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు సకల సంపదలకు, సర్వ సంపదలకు ఘని అంటాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయని కొలస్సీ పత్రికలో రాయబడి ఉంటుంది. కనుక ప్రియబిడ్డ, మంచి బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో కొనసాగాలి. జ్ఞానయుక్తంగా దేవుని సన్నిధిలో సాగాలి. దేవుని యొక్క వాక్యమే జ్ఞానము. వాక్యము నీలో ఉంటే నువ్వు జ్ఞానవంతుడివే. నేనంటా నువ్వు ఒక సైంటిస్టువే. సైంటిస్టులందరూ కూడా వారు చెప్పే సాక్ష్యము, దే ఆర్ విట్నెసింగ్ అబౌట్ ద బైబుల్ త్రూ దిస్ వర్డ్. ఈ యొక్క వాక్యము ద్వారానే, ఈ వాక్యం వలననే మేము ఈ కార్యాన్ని చేశాం. ఈ కొత్త విషయాన్ని కనుగొన్నాం. ఇది బైబిల్కి పాతదే, నేను కనుగొన్నాను, కానీ ఇది బైబిల్లో ఉంది. మత్తు మందైనా, ఇంజక్షన్ అయినా, వెలుగైనా, ఎవరండి, థామస్ ఎడిసన్ గారు కనిపెట్టిందైనా, జేమ్స్ సింప్సన్ గారు మత్తు మందైనా, ఇక అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ ఇంజక్షన్ అయినా, ఇంకా అనేక మంది రైట్ బ్రదర్స్ అయినా, విమానం కనిపెట్టిన వారైనా, నీ ఇంట్లో వాడుకున్న ప్రతి వస్తువు కూడా, మన ఇంట్లో వాడుకుంటున్న ప్రతి వస్తువు కూడా ఇస్త్రీ పెట్టి దగ్గర నుంచి, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి, అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గర నుంచి, కుట్టు మిషన్ దగ్గర నుంచి, ఏదైనా వస్త్రాలు నేయడం దగ్గర నుంచి, పుస్తకాలు రాసుకునే దగ్గర నుంచి, పేపర్ దగ్గర నుంచి, ఆ ప్రింటింగ్ దగ్గర నుంచి, సిరా, ఇవన్నీ కూడా కనిపెట్టిన వారందరూ కూడా
క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు బైబిల్లో ఒక వాక్యం తీసుకుని ఆ వాక్యము ద్వారా వారు పట్టబడి దాని చేత ప్రేరేపించబడి ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులను తీసుకునే విధంగా తయారు చేసి నూతన విషయాలు తయారు చేసి అలా ఈజీగా మనం చదవడానికి, రాసుకోవడానికి, పనులు చేసుకోవడానికి ఆ యంత్రాలని వారు కనిపెట్టారు. ప్రియ బిడ్డలారా, ఆ వస్తువుల్ని వారు కనిపెట్టారు. మెడిసిన్ కూడా కనిపెట్టిన వారందరూ ఎక్కువ క్రైస్తవులు. ప్రియ బిడ్డలు, ఈ దినాన్ని ఈ కరోనా వ్యాధి కొరకు ఎంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూకేలో, అమెరికాలో, ప్రియ బిడ్డలారా, ఇంకా అనేక చోట్ల, ఇటలీలో, చైనాలో, ఇంకా అనేక చోట్ల క్రైస్తవులు ఉన్నారు. అందులో క్రైస్తవులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్లో యాంటీబాడీస్ ఏదో కనుగొంటున్నారు ప్రియబిడ్డలారా. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని అర్థం చేసుకునేలా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అన్నిటి అంతము సమీపమైంది. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కనపడాలంటే స్వస్థబుద్ధి కలిగి, ప్రార్థనలో మెలకువగా ఉండి, ప్రేమ కలిగి, ఒకరినొకరు క్షమించుకుంటూ, సరువు కొనకుండా ఆతిథ్యం చేసేవారిగా మనం ఉండాలి. ధర్మం చేసేవారిగా ఉండాలి. ఇతరులని వారి ఇబ్బందుల్లో కనిపెట్టేవారిగా ఉండాలి. ఆ విధమైనటువంటి పరిస్థితి మనలో ఉండాలి. అన్నిటి అంతము సమీపమై ఉంది. కాబట్టి దేవునికి ఇష్టడుగాను ఉండాలని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగానే యేసు ప్రభువారు అంటారు, అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నారు, రోమాపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వరకు మనం చదివినప్పుడు అక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తాం. ప్రియ సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మంచిగా మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించి దేవుని మహింపొచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం తప్పకుండా ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. చూడండి, 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినప్పుడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. కాలాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఎద్దు తన కామాంది నెరుగు, గాడిద తన దొడ్డు నెరుగు. నా బిడ్డలకు తెలివి లేదు, ఇశ్రాయేలుకి తెలివి లేదు, వారు నన్ను తెలుసుకోవట్లేదని యెషయా 1వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ప్రియ బిడ్డలారా, చూడండి, చదువుతున్న మాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము, అలాగే 3వ అధ్యాయము 10వ వచనము కూడా రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధులు ఎరుగరు. శంకుబుడ్డి కొంగ, తెల్ల గువ్వ, ఆకాశములకు ఎగురు శంకుబుడ్డి కొంగ, తెల్ల గువ్వ, మంగళ కత్తి పిట్ట, ఓదె కొరుకును తాము రావాల్సిన కాలము నెరుగుతాయి. అలాగే శంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును, నాదు ప్రజలు నన్ను ఎరుగకున్నారే అనేటువంటి ఒక పాట ఉంది. చక్కని పాట ఉంది. ఆ పాట నాకు గుర్తు రావట్లేదు. ప్రియమైన బిడ్డలారా, మా బ్రదర్కి ఆయన పాడేవారు. మనం కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయడని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ప్రియ సంగమా, జాగ్రత్తగా మనం గమనించినప్పుడు రాత్రి చాలా కలిసి పగలు సమీపంగా ఉన్నది కనుక పగలనగా దేవుని యొక్క రాకడ సమీపంగా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క దినము సమీపంగా ఉంది. ఆ యొక్క 70వ వారము, దానియేలు ప్రవచనం 70వ వారం శ్రమ దినాలు భూమి మీద జరుగుతాయి. మనమేమో దేవునితో ఉంటాం, పైన మధ్యాకాశంలో పెండ్లి విందులో పాలు పొందుతాం. కాబట్టి నిద్ర మేలుకొని వేళ అయినది, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకారికులను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళని తెలుసుకొని, కాలం తెలుసుకోవాలి. మనము కాలం నెరగాలి. ఆ సూచనలు తెలుసుకోవాలి. ఆ సూచనలు గర్భిణీ స్త్రీకి సూచనలు కనబడతాయి. ముందుగా గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా ప్రసవం వస్తుంది. హఠాత్తుగా ప్రసవం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ గడియలో వస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ప్రసవించే సమయం వచ్చింది.
ఆ సూచనలు కనపడుతున్నాయి, ఆ సిమ్టమ్స్ కనపడుతున్నాయి, కాబట్టి ఆ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈ బిడ్డ ఈ విధంగా ఉంది ప్రసవించే సమయం దగ్గర కానీ కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు ప్రసవిస్తుందా బిడ్డను కనిపెట్టుకుని, ఆ యొక్క తల్లిని కనిపెట్టుకుని అలాగున్నప్పుడు హఠాత్తుగా వచ్చినప్పుడు మనందరం రెడీ అయి సిద్ధపడిపోయి అక్కడ ఉన్నటువంటి వారు పరిచయం చేసిన వారందరూ పరిచయం చేసి తల్లిని బిడ్డని వేరు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, విషయాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తెస్సలోనికీ రాసిన పత్రిక 1 తెస్సలోనికీ 5 మొదటి నుంచి చదివినప్పుడు ప్రసవవేదనక లోకులు నెమ్మదిగా ఉన్నది, ఏమీ పర్వాలేదు అనుకుంటుండగా హఠాత్తు గర్భిణీ స్త్రీ ప్రసవవేదన వచ్చినప్పుడు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించినట్లు. అలాగే దొంగ వచ్చినట్లు వస్తుందని అంటాడు ఆయన. అనుకోని గడియల్లో, మనము అనుకోని గడియల్లో ఆయన వస్తాడనేటువంటి విషయం ఇక్కడ. కాబట్టి మనం ఎలా ఉండాలి? అంధకార క్రియలు విసర్జించాలి. అంధకార సంబంధమైన క్రియలు, దుష్ట క్రియలు, చీకటి సంబంధమైన క్రియలు, చీకటి కార్యాలు, చీకటి పనులు అవన్నీ కూడా విసర్జించాలి. చీకట్లో చేసే ప్రతి పని, అది దొంగతనమైన, వ్యభిచారమైన, మరి ఇంకా ఏదైనా మోసమైన, నల్ల బజారైనా, బ్లాక్ మార్కెట్, మోసం దాకా ఏదైనా సరే మనం విడిచిపెట్టాలి. అది క్రైస్తవులో ఉండకూడదు. ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వైనా నేనైనా క్రైస్తవుని కాదు, ఎవరు క్రైస్తవుని కాదు. ఇంత గట్టిగా చెప్పి నేను కూడా నల్ల బజార్లు, అలాగే ప్రియమైన బిడ్డలారా అంధకార సంబంధమైన క్రియలు నాలో ఉంటే నేను కూడా దేవుని రాజ్యానికి వారసుని కానేరను. దేవుడికి పక్షపాతము లేదు. దేవుడు నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. చిన్న పొరపాటు చేసినటువంటి ఆ యొక్క మెరీబా జలముల యొద్ద చిన్న పొరపాటు చేసినట్టు అహరోను, అలాగే మోషేల్ని చాలు ఎంత బతిమలాడాలో, మీరు కనాను రాజ్యానికి వెళ్ళరు, మీరు ఈ యొక్క మోయా ప్రాంతంలోని అబారీము కొండ మీద పిస్కా కొండ అనుకుంటాను, లేక నెబో శిఖరం. ప్రియమైన బిడ్డలారా, అబారీము కొండలా కానీ పిస్కా కొండ కానీ అక్కడ నెబో కొండ అనుకుంటాను, ఇద్దరు కూడా చనిపోతారు, ఇక్కడే చనిపోతారని చెప్పారు. చిన్న పొరపాటు. ద్రోహులారా, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలనా అని మాట్లాడమని దేవుడు చెప్తే టప్పమని 2 సార్లు కొడతారు. కొట్టడం బాగా అలవాటు మోసేకి, అలవాటేమో టప్పమని 2 సార్లు. కోపము, ఆ కోపము ఆ క్షణంలో ఏం చేస్తామో తెలియదు మనకి. ప్రియమైన బిడ్డలారా, కోపం ఒక సెకండ్ ఉంటుంది, 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు ఉంటుంది మనలో. ఆ సెకండ్, ఆ టైంలో మనం ఏం చేస్తామో తెలియదు అంటాడు ఒక ఆయన. కనుక ప్రియ బిడ్డలారా, నిద్ర మేలుకొని వేలైనదని, రక్షణ మనకు సమీపంగా ఉన్నది, రాత్రి చాలా కలిసి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, అంటే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. యుద్ధోపకరణాలు ఎఫెసీ పత్రికలకు మనం వెళ్ళినప్పుడు ఎఫెసీ పత్రికలో మంచి విషయాలు రాయబడి ఉంటాయి. యుద్ధోపకరణాలు అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆర్మోర్, స్పిరిచువల్ ఆర్మోర్ మనం ధరించుకోవాలి. ఎలాగనగా మనము పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు నోకనాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపదన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబోటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవసమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతిని మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసును దూడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయిస్తూ ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిస్తూ మెలకవగు. 7 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియమైన సత్యమును దట్టి నీతిని మైబరు, సమాధాన సువార్త సిద్ధ మనసుని దోడు, రక్షణ శిరస్నానము, దట్టి ఏంటండి? ఏ దట్టి? ఇది విశ్వాసమును డాలు పట్టుకోనండి, సిద్ధ మనసును జోడు తొడుక్కోనండి,
పాదములకు సమాధాన సువార్త, ఇవన్నీ యొక్క విశ్వాసం డాలిపి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణం చేయండి, ఆత్మ శక్తి మరియు రక్షణ శిరస్సును దేవుని వాక్యమును ఆత్మ కటకమును ధరించుకునుడి, మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొనుడి. 7 విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. సత్యమును దట్టి, రక్షణ శిరస్నానము, ఈ 7 వస్తువుల్ని కూడా ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ, డిఫెన్స్, మనల్ని రక్షించేటువంటి విషయాలు. అఫెన్స్ అంటే వెళ్ళి పోరాడేది కత్తి, వాక్యమైన ఆత్మ ఖడ్గము, ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన, శిరస్నానము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచము, ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలని దైవాక్యం సెలవిస్తూ, అది ధరించుకొని మనం పోరాడాలి. అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తైనను లేకయు, కామ విలాసమైనను, పోకిరీ శాస్త్రను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. ప్రియ సంగమా, జాగ్రత్త గమనించండి. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు మనకు ఉండకూడదు, పోకిరీ శాస్త్రాలు ఉండకూడదు, కామ విలాసం ఉండకూడదు, మత్తయి ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, కలహం ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్టు మనం మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారై ఉండాలి. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకొని తేజస్సంబంధ యుద్ధోపకరణములు ధరించుకుందాం. సమయము సమీపమైంది. శత్రువుని జయించాలి, శత్రువుని చెడనాడాలి, శత్రువుని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉండెను, సమయమును పోనీయొద్దు. ప్రియ బిడ్డలారా, ఈ విధంగా సమయం సమీపమైంది కాబట్టి నీవు ఎలాగుండాలి, ఏం చేయాలనే విషయాన్ని మనము విన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలి, వినాలి, గ్రహించాలి. అలాగే కొన్ని పద్ధతులు చెప్పాను కదండి, అవన్నీ కూడా చెడు సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు అన్నిటిని కూడా విసర్జించి విడనాడి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అపవాదిని ఎదిరించి మనం జయించి దేవుని రాకడకు సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దినము ఎలాగుంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినము ఎలాగుంటుందో కొన్ని వచనాలు నేను చదువుతాను, సమయం అయిపోతుంది కనుక ప్రియ బిడ్డలారా, మరి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చేట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహమునద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినము ఉండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? ప్రియమైన బిడ్డలారా, మనం చేసే పనులను కిందకి వెళ్తాయి. మనకు అనవసరం పండుగలు నాకు అసహ్యము, మీ పద్ధతులు నాకు అసహ్యం అని అంటూ ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే మన పద్ధతి పోగాక యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వారులారా, యెహోవా దినము వచ్చడం వలన మీకు ఏమి ప్రయోజనము? అది వెలుగు కాదు, అంధకారం అంటే యెహోవా దినము. ఆ యొక్క 7 సంవత్సరాల శ్రమల దినాలు ఎంతో భయంకరమైన దినాలు. ఒకడు సింహోన్నతుని తప్పించుకొనగా, అమ్మయ్య నేను సింహోన్నతుని తప్పించుకునని అనుకునేలోగా నేను వెలుగుబంట ఎదురుపడుతుందటండి. వెలుగుబంటను తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేస్తూ అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు మరణము తప్పదు. ఎక్కడికి వెళ్ళినా నీకు మరణము తప్పదు. నువ్వు పాపంలో ఉంటే నువ్వు పాపాన్ని అనుసరిస్తే, నువ్వు అపవాదిని అనుసరిస్తే 666 ముద్ర వేసుకున్నవాడవైతే, ఆ శ్రమ దినాలలో 666 ముద్రను వేసుకుని ఉంటే నీవు శ్రమే, నీకు మరణమే, నీకు నరకమే, నీకు బాధే, నీకు కష్టమే, యుగయుగములు అందులో కాల్తారని దాని సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుందని రాయబడి ఉంది. నరకమున్నది నిరతమునున్నయో. నరకం అంటే అసమాసి కాదన్నా, అది భగ మండే అగ్నిగుండమన్నా. నరకం అంటే అసమాసి కాదు, అది భగ మండే అగ్నిగుండము. అక్కడ పురుగు అగ్ని ఆరదు, పురుగు సావదు.
ఆ భయంకరమైన నరకానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావేమో, ఆ భయంకరమైన నరకంలో నువ్వు ఉండాలనుకుంటున్నావేమో. ఒకవేళ అలాగైతే అలాగైతే అది తట్టుకోలేవు. నువ్వు అలా ఉండకూడదు అనుకుంటే ప్రియమైన బట్టి ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే రక్షణ పొందు, ఇప్పుడే సమయాన్ని గ్రహించు. దేవుని రాకడ సమయం వస్తూ ఉంది కనుక గ్రహించు. ఒకవేళ నరకమైన చాలామంది అంటారు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా నరకంలో ఉంటానులే అనుకుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. ఒకవేళ చాలా కాలం క్రితం ఒక సినిమా వచ్చింది, యమగోళ సినిమా. యమగోళ సినిమాలోని ఎన్టీ రామారావు గారు నరకానికి వెళ్ళి స్ట్రైక్ చేసేస్తాడు. స్ట్రైక్ చేసేదంతా ముగించేస్తాడు, అందరూ వచ్చేస్తారు, కిందకి లేచిపోతారు, అందరు బయటకు వచ్చేస్తారు. అలాగే నువ్వు అనుకుంటున్నావేమో. చాలామంది అలాగ అనుకుంటున్నారు, ఎన్టీ రామారావు దేవుడని. ఆ కృష్ణుడు ఎన్టీ రామారావు కృష్ణ అవతారం బొమ్మ పెట్టుకుని, రాముడు అవతారం బొమ్మ పెట్టుకుని ఇప్పటికి పూజిస్తూ ఉంటారు. అలాగంటున్నాను, నేనేమనుకోకండి, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు లేదు నాకైతే తెలియదు, కానీ ఆయన నరకంలోనే ఉన్నాడు అనుకుంటున్నాను. ఇప్పటికి బయటికి రాలేదు ఆయన, ఎక్కడ స్ట్రైక్ అనేది చేయలేదు. కనుక ఇలాంటి పప్పులు ఏమి ఉడకవు. అలాగనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. మన పప్పులు ఏమి ఉడకవు అక్కడ. నరకం ఎంతో భయంకరము. యెహోవా ఊపిరితను రగులు పెట్టుచున్నదని రాయబడింది. దాన్ని నిర్ణయించిన వాడే యేసయ్య. అపవాది అనగా పడిపోయిన దేవదూతలు, పడిపోయినటువంటి కోటాను కోట్ల దేవదూతలు, ఆకాశ నక్షత్రములుగా తన తోకతో ఆకాశ నక్షత్రం జ్ఞానం పడవేసిన రాయబడింది. చూసారా? ఆ పడిపోయిన దేవదూతలందరి కొరకు నిర్ణయించబడింది ఈ నరకం. నీవు వాటిలో కూడా వెళ్తే నీవు వాటితో పాటు నరకంలో పడతావని ఆ విషయాన్ని మరొకసారి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. యెహోవా దినము, మరి నువ్వు మరణాన్ని ఎంత తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. సింహం తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైందంట, ఎలుగుబంటి తప్పు ఇంటికి వెళ్ళి గోడ మీద చేస్తే పాము గరిచిందంట, మొత్తానికి మరణం వచ్చింది. ఇవెంత తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆ నరకంలో పడ్డ ధనవంతుడు ఎంతగానో ప్రయత్నం చేస్తారు అక్కడి నుంచి తప్పించుకోవాలని, కానీ అతని యొక్క తరము కాదు, అతని యొక్క వల్ల కాదు. అది మీకును మాకును మహాఘాతము అడ్డుగా ఉంది, రాలేరు అని చెప్తున్నాడు అక్కడ. అది వల్ల పడదు. బ్రతికొండగానే, భూమి మీద ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని యోబేలు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి మనం చదువుతాం. చూడండి, దానికి ముందుగా 15 నుంచి నేను చదువుతాను. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనం చూస్తుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవం నిలిచిపోయాను. మన ఆహారము నాశనమాయను, విత్తనం మట్టి పిల్లల కింద కుళ్ళిపోతున్నది. పైరు కూడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడా ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోటలన్నింటినీ కాల్చివేసెను. యెహోవా నీకేమీ మొరపెట్టుచున్నాను. నదులు పోవుటయు అగ్ని చేత మేతస్థలములు కాలిపోవడం చూసి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క రాకడ దినం ఈ విధంగా ఉంటుంది, యెహోవా దినం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి ఆహారం ఉంది, ఆహారోత్పత్తులు మనకు అందుతున్నాయి. నదులు నీళ్లతో నిండి ఉన్నాయి, ప్రాజెక్టులు నీళ్లతో నిండి ఉన్నాయి. ఆ నీళ్ళ కోసం రాష్ట్రాలు దెబ్బలాడుకుంటున్నారు. ఆ నీళ్ళ కోసం గొడవలు వస్తున్నాయి. నీళ్ళు కూడకపోతే దేనికోసం గొడవ వస్తుంది? అప్పుడు నీళ్ళు ఉండవండి తాగడానికి. శ్రమ దినాలలో, ఆ కష్ట దినాలలో, యెహోవా దినములు, ఆ భయంకర దినములు, అగ్ని రాలుకుంటున్న దినము. ప్రియబిడ్డ, ఈ యొక్క భూమి ఆకాశములు అగ్ని కొరకు నిల్వ చేయబడినవని చెప్తూ ఉంటాడు. పేతురు పత్రికలో రాయబడి ఉంటుంది, అగ్ని కొరకు నిల్వ చేయబడినవంట ఈ భూమి ఆకాశములు. 2వ పేతురు 3:10-13 వరకు చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ఆ పశువులు కూడా నేలను వంగి మొరపెడుతున్నాయని రాస్తూ ఉంటాడు. ఎగరోజుస్తున్నవంటే మొరపెడుతున్నాయి కింద పుట్టినట్లు రాయబడి ఉంటుంది. లేక ఉంటుంది. యెహోవా దినము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? 13 అంటాడు, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపెట్టును పరిచయం చేయవాళ్ళ రోదనం చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతే గడుపుడి. నైవేద్యమును పానార్పణను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. పెనుమిటి పోయిన యవ్వనరాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చినట్టు నీవు అంగలార్చు. పెనిగిపోయిన యవ్వనరాలు
అంగలార్చినట్లు, రోజించినట్లు, గోల చేయనట్లు నీవు గోల చేయి, ప్రార్థించు, ఉపవాసముండు. ఇప్పుడైనను ఉపవాసముండు, యెహోవా దినం బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి ఆయన వైపు తిరగమని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ బిడ్డ, ప్రియ సంగమా, ఏమి చేస్తున్నా ఒకసారి పరిశీలన చేసుకోమని మనం చేస్తూ ఉంటున్నాను. అమ్మ, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? సమయమును దుర్వినియోగం చేస్తున్నావా? సమయం టీవీల దగ్గర గడుపుతున్నావా? సమయం ఫోన్లు పట్టుకునే ఉంటున్నావా? యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా ఫోన్లు పట్టుకునే ఉంటున్నారు. ఆ ఫోన్లు ఆ గుండె మీద పెట్టుకుని, ఛార్జింగ్ పెట్టుకుని ఆ వాక్యమాలు ఏయో పాటలు ఆలకిస్తూ, ఏయో చిత్రాలు చూస్తూ అలా నిద్రపోయి గుండె మీద పేలిపోయిందంట ఒక అతనికి. ఒక అమ్మాయి అయితే మరి ఆ స్విచ్ ఆన్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకుని మాట్లాడుతూ నిద్రపోయింది. అది షాక్ కొట్టి అందులోనే మంచం మీద కాలిపోయింది. అమ్మాయి ఒళ్ళంతా కాలిపోయి భయంకరంగా అయిపోయి చచ్చిపోయింది. ఫోన్ల మీద ఉందా నీ సమయము? ఫోన్ల దగ్గర కలిసిపోయి చర్చకు వస్తారు, ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతారు. ఫోన్లు కట్టేయాలి. ఈ సెల్ ఫోన్లు, ఈ నెట్, అపవాది నెట్టేశాడు మీ మీద. అపవాది నెట్టేశాడమ్మా. అందరూ నెట్లో పడిపోయారు. అపవాది వలలో పడిపోయారు. అర్థమవుతుందా మీకు? అపవాది యొక్క వలలో పడిపోయారు. అందరని పడిపోయి గిజగిజ అందులో పడే వలలో పడేలాగా చేప కొట్టుకుంటున్నారు. అక్కడి నుంచి విడుదల రావటం లేదు. ప్రియబిడ్డ, దైవవాక్యం నీలో లేదు. చర్చకు వస్తున్నా, నీలో దైవవాక్యం లేదు. నువ్వు పైకి నునుపుగా కనపడుతున్నావు, లోపల లేదు. మేడు పండు చూడ మేడుమయ్యుండును, పొట్ట విప్పు చూడ పురుగులుండు. లోపలంతా కూడా దుర్వ్యాపారము, లోపలంతా కూడా అజిచేంద్రియము, లోపలంతా కూడా పాపం అలుముకొని ఉంది. శాస్త్రులు పరిశీలి పైకి నునుపుగా కనపడుతున్నారు. నున్నగా ఆ యొక్క వాక్య ప్రవాహం అనేటువంటి, ప్రసంగ ప్రవాహం అనేటువంటి కొట్టుకుని పోయి నునుపుగా అయిపోయారు. కానీ లోపల ఒక సుక్క కూడా లేదు. రాతి హృదయాలు కలిగినటువంటి వారు అయిపోయారు. అలా ఉంటున్నావేమో. నీ జీవితాన్ని మార్చుకో, ఇప్పుడే మార్చుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకుంటావు. ఆ దినమున యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోవేలు గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది చూడండి. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తిన మీద ఆత్మను కుమ్మరించును, మరియు ఆకాశమును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినము యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. శ్రమ దినాలలో రక్షణ ఉన్నదంట. శ్రమ దినాలలో మిగిలిపోతే, ఆయన వైపు తిరిగితే, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే నీకు రక్షణ ఉన్నదట. చంద్రుడు, ప్రియమైన బిడ్డల రక్తవర్ణుడు, ఏ పాజిటివ్ బ్లడ్ అంటున్నారు, పేపర్లో వేసాడు. చాలా కాలం క్రితం నేను చదివాను. రక్తవర్ణంగా మారుతున్నాడు చంద్రుడు, ఏ పాజిటివ్ అని రాశాడు. సూర్యుడు తేజోహీనుడు అవుతాడట. ఇవన్నీ రాబో దినాల్లో జరగబోతూ ఉన్నాయి. ఆకాశంలో మహా పయోత్పతాలు జరుగుతాయంట, సూచనలు కనపడతాయంట, భూమి మీద కనపడతాయంట. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడికి సూచనలు కనుక నీవు మంచిగా మర్యాదగా దేవుని సన్నిధిలో ఉండి సాగిపోవాలని, నడిచిపోవాలని, ఇంకా అనేక విషయాలు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఈ కరోనా వ్యాధి మనల్ని బలపరచాలి. ఊరిక ఇంట్లో కూర్చుని తినేసేసి మరి ఏదో సామెత చెప్పినట్టు పందికొక్కుల్లో బలిసిపోకుండా మనము అలాగంటున్నాను. ఏమనుకోండి, పెద్దోడిని పిల్లలు అంటే అన్నా పర్వాలేదు, నేను కూడా అందులో ఒకడినే. అలా చేస్తే ప్రియమైన బిడ్డలారా, బలిసిపోయి ప్రియమైన బిడ్డ దేవుని మర్చిపోయి విడిచిపెట్టేసి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నామేమో. అలాగ మనం కోల్పోకూడదు. మనము ఈ బలం కాదు మనకు కావాల్సింది, శరీర సంబంధం బలానికి ఉన్నాం కాదని అవి డబ్బులుంటే తెచ్చుకొని తినేట కాదు, లేని వాళ్ళు 10 మందికి పెట్టాలి. అలాగే మనము తిని వారు కడిపేవారు దేవుడని మనం అనిపించుకోకుండా ప్రియమైన బిడ్డలారా, మనము తగుమాత్రము తిని ఆత్మలో బలం అవ్వాలి, ఆత్మలో బలిసిపోవాలి, ఆత్మీయ జీవితంలో బాగా బలిసిపోవాలి, ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిపోవాలి, ఆత్మీయ జీవితం బాగా బలిసిపోవాలి. నేననేది ఆ జీవితం నీకుందా? అటువంటి జీవితంలో ఈ కరోనా కాలంలో ఈ ప్రియబిడ్డల ఈ యొక్క లేజర్ కాలంలో అంటే ఖాళీ సమయంలో
ఆ విధంగా ఆత్మలో బలపడాలని, ఆత్మీయ వాక్యాన్ని ఎంత భుజించాలని నేను మనవి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆ విధమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రభువైన యేసు, నీకు వందనాలు. నీ వాక్యం ప్రకటించబడి ఉన్నది, నీ వాక్యం చెప్పబడి ఉన్నది ప్రభా. నువ్వు మాట్లాడి ఉన్నావు అందరితో. వాక్యం అందరిలో కూడా ఫలింపజేసి ఆశీర్వదించి ప్రభా, ఆయన నీ రాజ్యానికి వారసులుగా చేయమని, విన్న ప్రతి హృదయంలో క్రియ జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయ్యండి, ఆశీర్వదించి దీవించి ఈ కరోనా వ్యాధి నుంచి విడిపించి, కరోనా వ్యాధి అనేది ఈ భూమిని తీసివేసి మనందరిని ఆనందం సంతోషం నడిపిస్తూ మన ప్రభుత్వాలకి, మన గవర్నమెంట్లకు తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.